తిరుపతిలోని అలిపిరి గరుడ సర్కిల్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతల నిరసన చేపట్టారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ నాయుడు చైర్మన్ అయినప్పటి నుంచి తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. వాళ్ళు ఏ రోజైతే సర్కారు ప్రారంభించారో ఆనాటి నుండి తిరుమలకి గ్రహణం పట్టుకుంది. ఈ రోజు గ్రహణం 7 గంటలకు వీడిపోతుంది. కానీ ఈ రాష్ట్రానికి తిరుమల క్షేత్రానికి పట్టిన ఈ చంద్రగ్రహణం, కూటమి గ్రహణం ఏనాడు వీడుతుందో, ఈ దరిద్రం ఏనాడు పోతుందో అని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఎప్స్టీన్ ఫైల్స్ బాగా ఫేమస్ అయ్యాయి. ఇప్పుడేంటంటే ఈ చంద్రబాబు నాయుడు కూటమి వాళ్ళు లోకల్ గా ఆంధ్రప్రదేశ్ లోనే ఎప్స్టీన్ ఫైల్స్ లాగా ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుగా ఉంది. మహిళలకి అన్ని రకాలుగా అన్యాయం చేస్తూ వీరు పెద్ద మనుషులుగా చలామణి చేస్తున్నారు. ఇది ఎంతవరకు పోతుంది? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కళ్ళు మూసుకొని ఉన్నారు? లోకేష్ బాబు రెడ్ బుక్ లో వీళ్ళందరి పేర్లు ఉండవా? అలాగే సనాతన ధర్మాన్ని కాపాడే పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు? కళ్ళు మూసుకొని జపం చేస్తున్నారా? మీరందరూ ఇలాగే చేస్తూ ఉంటే ప్రజలే మీ పైన తిరుగుబడతారు. తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి అంటే దేవస్థానం ఖ్యాతిని దశ దిశలా విశ్వవ్యాప్తంగా పెంపొందించాలనేటువంటి బాధ్యతని కలిగి ఉన్నటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి చైర్మన్ గా అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అనేక అపచారాలు, అపవిత్రాలు జరుగుతున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సిగ్గుచేటని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.